హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం చిన్న బర్త్డే బ్యానర్ అయితే ఎడిటింగ్ చేద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు ఆ బర్త్డే బ్యానర్ అయితే నేను చూపిస్తాను. కొన్ని టెక్స్ట్ ఎడిట్ చేసేయండి. నిమిషం. ఇక్కడ న్యూ టెక్స్ట్ అయితే డిలీట్ చేసేయండి. ఇక్కడ 3 డాట్స్ అయితే క్లిక్ చేసుకోండి. సైడ్లోకి అయితే వెళ్ళండి. ఓకే, ఇప్పుడైతే మనము బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకుందాం. గ్యాలరీ ఆప్షన్లోకి వెళ్ళి మీకు నచ్చినది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇది సెలెక్ట్ చేస్తున్నా. అయితే ఫుల్ పెట్టేసేయండి. పెట్టేసేసి లాక్ చేయండి. లాక్ చేసిన తర్వాత దీన్ని ఇలానే కాకుండా కొంచెం మళ్ళీ అయితే ఫ్రమ్ గ్యాలరీ ఆప్షన్లోకి అయితే వెళ్ళి ఏదో బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా యాస్టేజ్ ఫుల్ అయితే పెట్టేసి దీన్ని కూడా ఇలా ఫుల్ అయితే సెలెక్ట్ చేసుకొని దీంట్లోకి వచ్చేసి ఒపాసిటీ మాత్రం తక్కువ చేయండి. ఒపాసిటీ లైట్ తక్కువ చేసేసుకోండి. ఓకేనా, 55 అయితే పెట్టేస్తే ఒపాసిటీ తక్కువ అయిపోతుంది. మీ ఇష్టం, అది మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. జస్ట్ ఇలా అయితే ఓకే చేయండి. ఇక్కడ ఫ్రమ్ అయితే ఒకసారి ఫోటో నేను చూపిస్తాను. ఇదన్నమాట. మనం ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీ ఆప్షన్లోకి వెళ్ళేసి ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకొని ఇలా కొంచెం కిందకి అయితే ఇలా పెట్టేసేయండి. జస్ట్ లాక్ వేసుకోండి. నెక్స్ట్ లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీ ఆప్షన్లోకి అయితే వెళ్ళి దీన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ దీన్ని చిన్నగా చేసి ఇక్కడ పెట్టేసి అయితే ఇలా పెట్టేయండి. సో అందుకే చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీ ఆప్షన్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో అయితే మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే పెట్టేయండి. పెట్టేసిన తర్వాత మళ్ళీ దీన్ని అయితే కాపీ తీసుకొని ఇటు సైడ్ అయితే ఒకటి పెట్టేయండి. ఓకే, జస్ట్ లాక్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ పైన మనకి బెలూన్స్ అయితే యాడ్ చేయాలి కాబట్టి సో
ఫ్రమ్ గ్యాలరీ ఆప్షన్లోకి అయితే వెళ్ళి బెలూన్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, చిన్న అయితే చేసేసుకొని చిన్నగా చేసేసుకొని ఇక్కడ అప్ సైడ్ అయితే పెట్టేయండి కొంచెం. లేదంటే ఈ డౌన్ అయితే కొంచెం నెక్స్ట్ వచ్చేసి అన్నీ అయితే అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఏ సింబల్ మీద నొక్కి టెక్స్ట్ తీసుకొని ఇలా ఇటు సైడు బర్త్డే గర్ల్ ఫోటో అయితే యాడ్ చేసేసి ఫస్ట్ అయితే మధ్యలో వచ్చేసి 1 నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇలా పెద్దగా అయితే చేసుకొని ఇక్కడ పెట్టేసి మీకు నచ్చిన కలర్ అయితే ఇచ్చేసేయచ్చు. దీంట్లో నేను ఏ కలర్ ఇచ్చేసిన, బ్లూ ఇచ్చేసిన కదా. రైట్, దీంట్లోకి వచ్చేసి నెక్స్ట్ మీరు ఫోన్ అయితే స్టైల్గా ఉండాలంటే ఇది ఓకేనా. నెక్స్ట్ మీరు స్ట్రోక్ ఇచ్చేయచ్చు. స్ట్రోక్లో ఇచ్చేసి వైట్ కలర్ అయితే ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి షాడోలో వైట్ ఇవ్వచ్చు. రైట్, ఇక్కడైతే మనం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బర్త్డే అనేసి రాయాలి. హ్యాపీ బర్త్డే అని రాసేసి
జస్ట్ రైట్. దీంట్లో మీకు నచ్చిన కలర్ ఇచ్చేసి బ్లూ ఇచ్చేసినాం కదా, జస్ట్ బ్లూ ఇచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఫాంట్స్లో మీకు నచ్చింది ఇచ్చేసి కొంచెం స్టైల్గా ఉంటుంది కాబట్టి ఇది ఇచ్చేసి నెక్స్ట్ స్ట్రోక్లో వైట్ యాడ్ చేసేసి లేదనుకుంటే దీన్ని పెట్టి మళ్ళీ ఓకే రైట్. నెక్స్ట్ షాడోలో వైట్ ఇచ్చేసి ఉండి నెక్స్ట్ మీరు ఇక్కడైతే ఇది ఇలా కొంచెం మనకు ఫాంట్ నచ్చలేదు కాబట్టి మనం ఫాంట్లోకి వెళ్ళి లాస్ట్ ఇది కొంచెం లుకింగ్ ఉంటుంది. సో దీన్ని అయితే ఇలా సెట్ చేసేసి ఓకే దీనికి లాగైతే వేసేసుకోండి. లాక్ వేసేసుకొని నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనము ఒక కేక్ ఉన్న ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఫోటో అనేది యాడ్ చేద్దాం. ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళి ఇదన్నమాట ఫోటో. దీన్ని జస్ట్ యాడ్ చేసుకొని కొంచెం చిన్న చేద్దాం. రైట్. లేదంటే డౌన్ తీసి అయితే ఇటు అయితే కొంచెం రైట్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీ ఆప్షన్లోకి వెళ్ళి సారీ ఫ్రెండ్, కేక్ ఇమేజ్ ఏదో తీసేయడం జరిగింది. సో మీరు ఇదన్నమాట. అంటే ఇక్కడ ఒక చిన్న కేక్ మాత్రం వస్తుంది, కేక్ వస్తుంది అన్నమాట. ఇదన్నమాట ఫ్రెండ్స్ వీడియో. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. దయచేసి లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అండ్
ఓకే.